శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పాద్మకల్ప వృత్తాంత ఆరంభం. ఋషులు సూతునిట్లడిగిరి, నరసింహరూపుడగు నారాయణుని మహత్యం విస్తరంగా తెలిపితివి. మరలను ఆ దేవునిదే మరియొక మహత్యం విస్తరించి చెప్పుము. విష్ణునాభి నుండి పద్మరూపం ఎట్లేర్పడెనో, హేమపద్మమయమగు జగమెట్లు ఏర్పడెనో, విష్ణువు ఈ పద్మమధ్యం నుండి సృష్టిని ఎట్లారంభించి సాగించెను అనగా సూతుడిట్లనెను. నరసింహుని మహత్యాన్ని విస్మయాన కన్నులు వికసించగా విని వైవస్వతుడును మత్స్యరూపకేశవుని మరలా ఇట్లడిగాను. పూర్వం పాద్మమహాకల్పాన జలార్ణవమందు జలమును నిద్రించుచుండిన పద్మనాభుని ప్రభావాన అతని నాభియందుండి పద్మమయ పరిమాణమగు జగత్తు ఎట్లేర్పడెను. పూర్వం ఆదికాలమందు దేవతలు ఋషిగణములు పుష్కరములు ఎందుండి ఎట్లు కలిగిరి. దేవా జనార్దన, నీవు యోగవేత్తలకు అధిపతివి కావున ఈ యోగ ప్రవర్తిల్లిన క్రమమంతనూ నాకు తెలుపుము. అతని గుణకీర్తనం వినుచుండగా నాకు ఎంతకునూ తృప్తియే కలుగుటలేదు. పురుషోత్తముడు సముద్ర జలములందు ఎంతకాలం పండుకొనను, ఎంతకాలం నిద్రించును, ఈ కాల సృష్టి ఎట్లో ఎంతకాలమునకి అతడు మేలుకాంచి లేచును, తర్వాత ఈ నిఖిల జగత్తును ఎట్లు సృష్టించెను. మొదట ఉండిన ఆది ప్రజాపతులెందరూ, సనాతనమగు అనాది ప్రవాహ రూపమగు చిత్రలోకమును అతడు ఎట్లు నిర్మించెను. ఈ జగం ఏకార్ణవం శూన్యమై స్థావర జంగమ ప్రాణులు పదార్థములు నశించి దేవాసురు నరనాగ రాక్షసులెల్లా నశించి ఆకాశం వాయువు అగ్ని పృథివీ నశించి పంచభూతాల్లో నీరొకటి మాత్రం మిగిలి ఉండగా మహాభూత సూక్ష్మములు కూడా లేక కేవలం గహ్వరం మహాశూన్యం కాగా విభువు సర్వవ్యాపి మహాభూతములకు కూడా ఆదినాథుడు మహా తేజస్కుడు స్వయం ప్రకాశకుడు మహాకారవంతుడు దేవశ్రేష్ఠుడు ఒక నారాయణుడు యోగ ప్రక్రియను ఆశ్రయించి యోగవంతుడై యోగం అన్నియో లయమందిన ఏకైక తత్వంగా ఉండుట అని ఇక్కడ అర్థం. ఎట్లుండెను, ధర్మజ్ఞుడవను పరబ్రహ్మరూపుడవగు దేవా, పరమభక్తితో అది అంతయు వినగోరుచున్నాను కావున నాకదంతయు చెప్పవేడుచున్నాను. శ్రద్ధతో కూర్చుండి ఉన్న మాకందరికీ భగవాన్ నారాయణాత్మకమగు భగవత్కీర్తిని ప్రతిపాదించుడు అనెను. ఓ రవికుల శ్రేష్ఠ, నారాయణుని యశమును వినాలని నీవి కోరిక కలుగుట ఆ నారాయణాంశ సంభూతుడకు రామునికి మూలపురుషుడవగు నీకు సముచితమే. వేదముల నుండి గ్రహింపబడి ఆది పురాణముల యందు వినబడుచున్న విధమున తెలిపెదను వినుము అని మత్స్యుడు మనువునకు చెప్పిన విధమున ఋషులారా, నేను సూతుడను మీకు చెప్పెదను. ఈ ఆది పురాణముల యందలి విషయములను బృహస్పతి సమవిజ్ఞాన తేజము గల పరాశర సూతుడు మా గురువు అగు ద్వైపాయనుడు తపంచే దర్శించి బ్రాహ్మణులకు తెలుపగా ఆ బ్రాహ్మణుల నోటి నుండి విన్నది విన్నట్టు నా శక్తి కొలది ఋషిమాత్రుడనగు నాకు శక్యమైనంత మాత్రం మీకు తెలిపెదను. విశ్వమునకు ఆశ్రయుడగు బ్రహ్మయ్యను ఏ తత్వాన్ని వాస్తవ రూపాన్ని తెలుపజాలడో అట్టి నారాయణాత్మక పరతత్వాన్ని ఎవరు ఎరగగలరు? ఆ నారాయణ తత్వం సర్వవేదాలచే ప్రతిపాద్యమగు యజ్ఞాది వైదిక కర్మానుష్ఠానం. అది మహర్షులకు ఎరగరాని రహస్యం. సర్వయజ్ఞములందు స్తుతించబడు తత్వం. సర్వదర్శులకు వారు దర్శించే తత్వమది. ఆధ్యాత్మ తత్వ విచారకులు ఆలోచించవలసిన తత్వమది. విరుద్ధ కర్మలను ఆచరించే వారికి నరకమును ఆ తత్వమే. దేవతలతో అధిదైవ తత్వము, యజ్ఞములలోని అధియజ్ఞ తత్వమును, భూతముల యందులి అధిభూత తత్వమును, పరమర్షులకును అందరాని పరతత్వమును, వేదములచే నిర్దేశించబడిన యజ్ఞమును, తపస్సును, కర్త కారకుడు, కర్మ ప్రేరకుడు, కర్మ సాధనములు, బుద్ధి ధర్మం, క్షేత్రజ్ఞుడు, దేహం నందుండు చేతనాతత్వం, భగవద్ ఉపాసన సాధనమగు ప్రణవం, ఉపాసుడగు పురుషుడు, అంతర్యామి అయి శాసించేవాడు, ఇవన్నీ ఒకటియే అని భావన చేయబడు తత్వాన్ని ప్రాణపాన వ్యానోదాన సమానములను, పంచవిధ ప్రాణములను, ధ్రువముగా అక్షరతత్వమును, కాలమును, కాలవశమున కలుగు పరిపాకమును అందించువాడును, వీటికి ద్రష్ట సాక్షియగువాడును, స్వాధీనుడు, స్వతంత్రుడును, వివిధ భావములు రూపములతో ఉన్నట్టు చెప్పబడువాడును అతడే. అతని కంటే పరుడు గొప్పవాడు ఎవరునూ లేరు. ఆ భగవానుడే సర్వమును సృష్టించును, పరిణమింపజేయును, మనచే చేయించును, అన్యుల్ని తన్ను ఉపాసించని వారిని వ్యాకులపరచును. ఆద్యుడగా ఆ నారాయణునే యజించుచున్నాము, అతన్నే పొందగోరుచున్నాము, అతని వల్ల ఆనందం నందగోరుచున్నాము. వినబడినదియు వినదగినదియు పరిజల్పనము చేయబడినదియు అసంబద్ధంగా అనావశ్యకంగా మాట్లాడట పరిజల్పనం. చెప్పువాడను చెప్పబడినదియు చెప్పదగినదియు నేను మీకేది చెబుతున్నానో అన్నియు ఎవరిని కూర్చిన మాటలు జరుగుచున్నవో అతడును శృతులు యత్పరములై ఎవరిని తెలుపుచూ ఉన్నవో అతడును విశ్వమును, విశ్వరక్షకుడును, సత్యమును, అమృతత్వమును, అక్షర నశించని
తత్వాన్ని పరమతత్వాన్ని భూతము గడిచినది, ఈ పదాన్ని వర్తమానం ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యం చరమును చలించినది, అచరమును కదలని వస్తువు, ఈ చెప్పినదేదియు కాక మిగిలింది ప్రతి ఒక్కటియు పురుషశ్రేష్ఠుడు ప్రభువు పురాణుడు ఈ విశ్వం అను పురమునందు చైతన్య రూపుడై శ్వాసించువాడు. పురాణ నారాయణుడే. యుగ పరిమాణ కథనం. శ్రీమత్సుడు మనువుకి ఇట్లు చెప్పనారంభించెను. 4000 దివ్య వర్షములో కృతయుగం, 400 దివ్య వర్షముల సంచయే, అంతయే సంధ్యాంశము. ఈ యుగమున ధర్మం చతుష్పాదమై అధర్మం పాదం కంటే తక్కువగా ఉండును. మానవులు స్వధర్మ నిరతులకు సజ్జనులుగా ఉందరు. విప్రులు విప్రధర్మపరులుగా, క్షత్రియులు క్షత్రియ ధర్మపరులుగా, వైశ్యులు కృషి వరులుగా, శూద్రులు సేవాపరులుగా ఉందరు. సత్య శౌచ ధర్మములు వృద్ధి నందును. సజ్జనులు ఆచరించిన కర్మం నందరూ మెచ్చి ఆచరింతురు. ఎంత నీచ కర్మలకు వారు కూడా తమ తమ కర్మలను ఎరిగి ఆచరించుటతో కృతయుగాన సర్వప్రాణుల నడవడలు ఇట్లే ఉండును. 3000 దివ్య వర్షాలు త్రేతాయుగం, 300 దివ్య వర్షాలు దాని సంధ్య, అంతే దాని సంధ్యాంశం. 3 పాదములతో ధర్మమున 2 పాదములకు తక్కువగా అధర్మాన్ని ఈ యుగమున ఉండను. శాస్త్రాధ్యయనం, సత్యం, బలం, నిబ్బరం, క్షమ, ధర్మం ఇవి విధించబడియును. ఆ యుగమున ఆయా వర్ణముల వారు వాని ఆచరణం సరిగా చేయరు. దానిచే జనులు దుర్బలులగుదురు. ఇది త్రేతాయుగపు నడక. ఇక ద్వాపరయుగ ప్రవృత్తి వినుము. దాని పరిమాణం 2000 దివ్య వర్షాలు, 200 దివ్య వర్షాలు దాని సంధ్యాకాలం, అంతయే దాని సంధ్యాంశం. ఆ యుగమున మానవులు రజోగుణులై అర్ధమునకు ప్రాధాన్యం నిత్తరు. అందరూ మోసగాండ్రును, క్షుద్రులు అగుదురు. 2 పాదముల ధర్మముండగా అధర్మం 3 పాదములకు తక్కువగా ఉండను. దీని చేత క్రమంగా కలియుగం నాటికి ధర్మం క్షయమందును. ద్వాపరయుగం క్రమంగా గడుచుకొద్దీ బ్రాహ్మణ్యమందు ఆసక్తి తగ్గును. వ్రతోపవాసాధికం విడవబడను. కలియుగం అన్నింటిలో క్రూరమైనది. దాని పరిమాణం ఒకే 1000 దివ్య సంవత్సరాలు, 100 దివ్య సంవత్సరములు కలి సంధ్య, అంతయే దాని సంధ్యాంశం. దీని యందు అధర్మం 4 పాదములుండును. ధర్మం పాదం కంటే తక్కువగా ఉండును. మానవులు కాముకులు, తమ్మోగుణులు అగుదురు. అతి సాత్వికుడు, సాధు స్వభావుడు, సత్యవచనుడు అరుదుగా ఉండును. జనులు నాస్తికులు, బ్రహ్మభక్తులు, నేనే బ్రహ్మనైతినను దంభభక్తులు అగుదురు. అహంకారవంతులు, ఎవరియందునూ స్నేహంధనం లేనివారగుదురు. విప్రులందరూ శూద్రుల ప్రవర్తనతో ఉందరు. ఆశ్రమ ధర్మం వ్యత్యస్తమగును. యుగాంతకాలం నాటికి వర్ణములు ఉన్నవా లేవా అను సందిగ్ధ స్థితికి వచ్చును. 12 గల దివ్య వర్షములో 1 చతుర్యుగం, 1000 చతుర్యుగములు బ్రహ్మకు 1 పగలు. అది గడవగానే సర్వప్రాణుల శరీరనాశం చేయదలిచి లోక సంహారం చేయు సంకల్పంతో మహాభూతాధిపతియగు నారాయణుడు బ్రహ్మాది సర్వదేవతలను, దైత్య దానవ యక్ష రాక్షస పక్షి గంధర్వ అప్సరో భుజంగ పర్వత నది పశు ప్రభృతులు ఇంకను తిర్యగ్యోని గత సమస్త ప్రాణులను, క్రములను మొదలగు వాని నుండి, సమస్త జడ పదార్థముల నుండి స్థూల సూక్ష్మ పంచభూతములను ఉపసంహరించి జగత్సంహారార్థం అతిహింస జరుపును. ఆ భగవానుడు తాను సూర్యుడై ప్రాణుల నేత్రములను, వాయువై ప్రాణములను ఉపసంహరించి అగ్ని అయి సర్వలోకములను దహించి తర్వాత భయంకర మేఘమై వర్షించను. ప్రళయానువర్ణనం. మత్స్యుడు మనువుకి ఇట్లు చెప్పాను. యోగియు సత్యమూర్తి యోగు నారాయణుడు సూర్యుడై మిగల ప్రజ్వలించు కిరణములతో సముద్రములను నిండింపచేయను. సముద్ర నది కూపపర్వతములందరి జలమునంతను తన కిరణాలతో గ్రహించి ఇట్లు భూస్థిత జలం తాగిన తర్వాత పాతాళానికి పోయి అక్కడ జలమును కూడా పీల్చును. తర్వాత అరవిందాక్షుడుగు ఆ పురుషోత్తముడు ప్రాణుల అందలి మూత్ర రక్తాది ద్రవమును కూడా పీల్చును. బలవద్వాయువులై అఖిల జగమును చెలింపజేయుచు ప్రాణుల ప్రాణాపాన సమానాది వాయువులను కూడా లాగివేయును. తర్వాత దేవగణాది సర్వప్రాణుల పంచేంద్రియ గుణములను, పంచభూతములను, పృథివీ కొండు ఘ్రాణ గంధ శరీర ఘనీభవనములు, ఈ 3 వరుసగా ఇంద్రియములు, దాని విషయం పృథివీభూత లక్షణం, జలమునకుండు జిహ్వారి రస స్నేహములు, అగ్నికుండే చక్షురూప విపాకములు, వాయువు అందలి ప్రాణస్పర్శ విపాకములు, ఆకాశానికి ఉండు శ్రోత్ర శబ్ద శూన్యతలు, వీటికి మూలతత్వమైన సర్వప్రాణుల మనోబుద్ధి క్షేత్రజ్ఞతత్వములను, వరేణ్యుడు, ప్రార్థనీయుడు, శ్రేష్ఠుడు, పరమేష్టి, సర్వోత్తమ స్థానమందున్న హృషికేశుడు, ఇంద్రియాధిపతి అగు భగవానుని ఆశ్రయించి ఉండు లోకమాయయు భగవంతునిచే ముహూర్తంలో నశింపచేయబడను. తర్వాత ఆ భగవానుని కిరణాలతో చుట్టుకొనబడింది, వాయువుచే ఆక్రమించబడింది, వృక్షశాఖలను ఆశ్రయించి ఉండినది, ఆ కొమ్మల రాపిడితో పుట్టినది అగు ప్రళయాగ్ని 100 విధాలుగా మండుచు సర్వమును చుట్టుకొని దహించి వేయను. ఆ అగ్నిపర్వతాలు, వృక్షాలు, గుబురులు, పొదలు, లతలు,
వల్లులు, తృణములు, దివ్య విమానములు, వివిధ పురములు, వాటిని ఆశ్రయించదగినవి అన్నయూ కాల్చును. లోకగురుడగు హరి సర్వలోకములను భస్మీకరించి మరల అదే యుగాంతాన అదే ప్రక్రియతో ఆ అగ్నిని చల్లార్చును. నల్లని మహామేఘమే నూర్ల విధముల వేల కొలది వానలు కురించి దివ్య జలమును హవిస్సుతో భూమిని తడుపును. పాలవలే ఉండి రుచికల శుభ పవిత్రోత్తమ జలంతో భూమి మహాతృప్తిని పొందును. వర్షం వల్ల ఏర్పడిన ఆ నీటి వరదతో కప్పబడిందై భూమి సర్వప్రాణి రహితమై ఏకార్ణవ జలావృత మగను. ఎంతటి మహాసత్వములను అమిత శక్తిశాలియగు పరమాత్మనందు ప్రవేశించును. జగమంతయు అర్క వాయు ఆకాశాదులు లేక రూక్షమయ మరుగుపడగా అమిత విక్రముడు సనాతనుడు ఒక భగవానుడు సముద్రములను ప్రాణులను తనుదాను కూడా మొదట ఎండింపజేసి కొని తర్వాత దహించి పిమ్మట నీటితో ముంచెత్తి తానొక్కడే ఉండి పురాణ శుద్ధ రూపంను ఆశ్రయించి తాను నిద్రించును. ఇట్లా యోగి ఏకార్ణవ జలమందు వ్యాపించి దాని యందు అనేక సహస్ర యుగముల కాలం యోగమందుండును. సర్వలయమే యోగం. ఆ పరమాత్మను ఎవ్వరినూ వ్యక్తరూపినిగా కానీ అవ్యక్తరూపినిగా కానీ నిశ్చయించలేరు. ఈ ఉత్తమ పురుషుడు ఎవ్వడు? ఇతని యోగమేది? ఈ యోగి ఎట్టి యోగి? భగవానుడగు ఈ ప్రభు ఎంతకాలం ఏకార్ణవ స్థితి ఎందుండును అని ఎవరు ఎరుగరు. ఆ దేవసత్తముడొక్కడే కాని అతని చూచువాడు, తెలుపువాడు, తెలుసుకున్నవాడు, పార్శ్వచరుడు ఎవరినూ ఉన్నట్టు శాస్త్ర ప్రమాణంచే తెలియదు. ఆకాశం, భూమి, వాయువు, జలము, అగ్ని ఈ పంచభూతములను ప్రజాపతిని, భువన రక్షకుడుకు సురేశ్వరుని, వేదములకు ఆశ్రయుడు మహామునియగు బ్రహ్మను తనయందు లయింపజేసి మరలా ఏకార్ణవ జలమందు తన ఇచ్ఛతోనే శయనించి ఉండును. నారాయణ మార్కండేయ సంవాదం. ఓం శాంతి శాంతి శాంతి.